టెలిగ్రామ్ సీఈఓ కూడా యాపిల్‌కి ఎగనెస్ట్‌గా రియాక్ట్ అయ్యాడన్నమాట. రీసెంట్‌గా యాపిల్ టెలిగ్రామ్ తీసేసింది వాళ్ళ యాప్ స్టోర్ నుంచి. ఎందుకంటే కొంతమంది రిపోర్ట్ చేశారు యాపిల్‌కి. దీనిలో పార్న్ కంటెంట్ వస్తుంది. వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు వాటి ఛానెల్స్‌ని బ్లాక్ చేయట్లే అని చెప్పేసి. సో, టెలిగ్రామ్ సీఈఓ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇది స్కామ్‌స్టర్స్ చేస్తున్నారు. యాపిల్ అసలు డీప్‌గా దీని గురించి అనలైజ్ చేయకుండా వీళ్ళు యాప్ తీసేశారు. అసలు ఏం జరుగుతుందంటే మా టెలిగ్రామ్‌లో పబ్లిక్ గ్రూప్స్ అయితే ఉంటాయి. ఆ పబ్లిక్ గ్రూప్స్‌లోకొచ్చేసి కొన్ని ఛానెల్స్‌ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో, వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు స్కామర్స్. వాళ్ళు డబ్బులు ఇయ్యకపోతే ఏం చేస్తున్నారంటే ఆ పబ్లిక్ గ్రూప్స్‌లోకొచ్చేసి ఫస్ట్ హాయ్ అని మెసేజ్ పెడుతున్నారు. మళ్ళీ 1, 2 డేస్ తర్వాత వచ్చేసి వాళ్ళు పెట్టిన మెసేజ్‌ని ఎడిట్ ఆప్షన్ ఉంటది టెలిగ్రామ్‌లో. ఎడిట్ చేసేసి లింక్స్ యాడ్ చేస్తున్నారు. పార్న్‌కి సంబంధించి లింక్స్ యాడ్ చేస్తున్నారు. ఈ పబ్లిక్ గ్రూప్స్ కాబట్టి అందరూ చూస్తారు. సో, అక్కడి నుంచి యాపిల్‌కి రిపోర్ట్ అయితే ఎళ్ళింది. అందుకే యాపిల్ యాప్ స్టోర్ నుంచి రిమూవ్ చేసింది. తర్వాత మేము మాట్లాడి మళ్ళీ యాప్ స్టోర్‌లోకి టెలిగ్రామ్‌ని తీసుకొచ్చామన్నట్లుగా టెలిగ్రామ్ సీఈఓ చెప్తున్నారు. మిగతా కంపెనీస్ కూడా ఎవరైతే యాప్ డెవలప్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని సూచనలైతే ఇచ్చారు. ఇట్లాంటి జాగ్రత్తగా పెట్టుకోండి. మీ మీ యాప్ కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉంటదన్నట్లు కొన్ని